ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. పక్క అమరావతి, పోలవరం. అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్ గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో ఓ స్థాయికి సరదాగా చేసుకునేటువంటి పండగని వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని 100 కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి ఈ రోజున పనులు ప్రారంభిస్తున్నాం. రెడ్డి గారు చెప్పింది మొదటి సంవత్సరంలోగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇది నోటిఫికేషన్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కానీ ఏది మాట్లాడినా నోరు తెరిస్తే అబద్ధం. ఈయనకి రోజు డైవర్షన్ పాలిటిక్స్ కావాలి తప్పితే రేవంత్ రెడ్డి గారు ఏమి చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిందో మర్చిపోయి రోజు ఒకరి మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం ఏంటి అని ప్రభుత్వం. సీఎం అంటాడు, అనకపోతే సీఎం జిందాబాద్ అంటారు. ఎవరన్నా దొంగ కేసు పెట్టినాక, తప్పుడు కేసు పెట్టినాక ఏమంటారు చెప్పరు సీఎంను. ఇక ఆధారాలు అన్ని బయట తేలితే కదా. ఇది తప్పనిసరిగా నిలబడని కేసు బ్రదర్. ఇది మహిళలకు సంబంధించి పెద్దపీట వేస్తారనే నమ్మకం నాకు ముఖ్యమంత్రి గారు వేస్తారని చెప్పి మాట ఇచ్చారు. రాబోయే కాలంలో ఏ పదవి ఇచ్చినా కూడా నాకు సంతోషమే. మీరు ఏదైతే అంటున్నారో దానికి చెక్ పెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి కాబట్టి ఇవ్వకపోతే 100% గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని 100% మా రైట్ తీసుకునే వరకు మేము కొట్లాడతాం. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగ్ రోడ్ చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. ఏడ ఖాళీ జాగుంది, ఏడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, ఏడ బెదిరిద్దాం, ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, ఏడ భూములు గుంజుకుందాం. యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా చూపెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మరి జైపాల్ రెడ్డి గారని చెప్పని చెప్పక తప్పదంటూ నేను ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాగలిగిందంటే అందులో ప్రధాన పాత్ర పోషించింది ఇద్దరు జైపాల్ రెడ్డి గారని చెప్పక తప్పదంటూ. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి అంటే విలువ లేకుండా చేస్తా ఉన్నారు. కేటీఆర్ గారిని ఇవాళ ఈడీ విచారణకు ఆదరించిన సందర్భంగా హ్యాబిట్స్ పోలీసులు शीला दीक्षित जी ने जब मुख्यमंत्री थी तभी की, उसके बाद 3 बार केजरीवाल जी ने मुख्यमंत्री बने, 3 बार मोदी जी प्रधानमंत्री बने. दिल्ली का हाल कैसे हो गया आप देखो. और लगातार सभी चैनलों पे चल रही है. सैफ अली खान स्वस्थ रहे, उनका इलाज अच्छा हो. क्या कारण है, किस कारण हुआ है, ये हमारी जानकारी में नहीं है, इसलिए हम इस पे कोई टिप्पणी नहीं कर सकते. लेकिन इस तरह की घटना किसी बड़े व्यक्ति के साथ न हो. अभी पता चला है कि वो उनका इलाज चल रहा है अस्पताल के अंदर, और हम उम्मीद करते हैं, भगवान से प्रार्थना करते हैं कि वो जल्दी ठीक. సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నానని ఫీలింగ్ తెప్పించకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ, నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ, నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను. దానికి అందరికీ ఇవ్వబడుతున్నాను. నాకు సపోర్ట్ ఇచ్చినందుకు